గుంటూరు, బాపట్ల, కృష్ణా జిల్లాలో వివిధ చోట్ల బైకులు దొంగతనం చేసిన ముగ్గురు బైకు దొంగలను తెనాలి తాలూకా పోలీసులు వలపన్ని అరెస్ట్ చేశారు. తెనాలి డీఎస్పీ స్రవంతిరాయ్ తెనాలి తాలూకా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. మనం తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఉన్నాము. తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఈ నెల 4వ తారీఖున ఒక కేసు రిజిస్టర్ చేయబడింది. బైక్ దొంగతనం కాబడిందని చెప్పేసి సంగమేశ్వర స్వామి టెంపుల్ దగ్గర, సంగం జాగలముడి విలేజ్ సంగమేశ్వర స్వామి టెంపుల్ దగ్గర బైక్ పార్క్ చేసి ఉండగా బైక్ని దొంగలు అపహరించారని చెప్పి మనకి కేసు నమోదు కాగా దాని మీద దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ గారు మరియు వాళ్ళ టీం ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది నిన్న 2 గంటల సమయానికి. అందులో ముగ్గురు వ్యక్తుల్లోని 2 వ్యక్తులు బీసీ కాలనీ పురపాలెం చెందిన వాళ్ళు. ఒక అబ్బాయి 17 ఇయర్స్ అబ్బాయి, అంటే జువెనైల్. ఆ అబ్బాయి కూడాను తెనాలి పట్టణంకి సంబంధించిన వ్యక్తి. వీళ్ళు ముగ్గురు కలిసి వీళ్ళు కూలి పనులు చేస్తూ వీళ్ళకి సంపాదించుకున్న డబ్బులు సరిపోక సులభంగా డబ్బులు ఎట్లాగా ఆర్జించాలి అని చెప్పి ఆలోచించి బైకులు దొంగతనాలు చేయడం మీద వాళ్ళు దృష్టి సారించారు. గత 6 నెలల్లోనే మొత్తం కలిపి మనకి 10 బైకులుగా టోటల్గా దొంగతనం చేశారు. ఆ 10 బైకులని మనం రికవరీ చేశాము. పగటిపూట రెక్కి నిర్వహించడము, రాత్రిపూట దొంగతనాలు చేయడం చేస్తున్నారు. మొత్తము 3 జిల్లాల్లోని వీళ్ళు దొంగతనాలు చేస్తున్నారు. కృష్ణా జిల్లాలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదు కాగా, అలాగే బాపట్ల జిల్లా వేమూరులో పిఎస్లో కూడాను ఒక కేసు రిజిస్టర్ అయింది. అలాగే మన తెనాలి రూరల్లో 3 కేసులు, మొత్తం 6 కేసుల్లోని 10 బైక్స్, ఇంకా బైక్స్ మనకి 4 బైకులు ఇంకా అందులో ఓనర్స్ ట్రేస్ కావాల్సి ఉంది. సో ఈ ముగ్గురు ముద్దాయిలను కూడా అరెస్ట్ చేసి వాళ్ళ రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఈ మొత్తం కలిపి 10 బైక్స్ వర్త్ 8,75,000. మనకు అన్నీ కూడాను పల్సర్ బైక్స్, అన్ని పల్సర్, గ్లామర్ ఇట్లాంటి బైక్స్, ఒక మటుకు స్కూటీ ఉంది. సో ఇంత చక్కగా 10 బైక్స్ రికవరీ చేసి ముద్దాయిని చాలా త్వరితగతిని పట్టుకొని కేసును ఛేదించిన తెనాలి రూరల్ ఎస్ఐకి, అలాగే పర్యవేక్షించిన సిఐ గారికి అండ్ వాళ్ళ క్రైమ్ స్టాఫ్ శ్రీనివాసులు తదితరులందరికీ కూడాను నా కంగ్రాచులేషన్.